భావంతో సేవిస్తారని వాక్యాలు రాస్తున్నారు. అపొస్తలుల గారు 20:19 వచ్చిన ఫిలిప్పీ 3:17 కొరింథీ మొదటి 11:1 మత్తయి 22:37-40 మత్తయి 22:37-38-40 22:37-40 ఫిలిప్పీ 3:17-18 మొదటి కొరింథీ 11:1 రాసుకున్నారా? ఓకే. ఇప్పుడు 4 వేసుకో. 3 వరకు చూసాం. 4 ఇతరుల పట్ల నమ్రతతో అనగా వినయ విధేయతతో జీవించాలి. క్రైస్తవుడు ఇతరుల పట్ల నమ్రతతో బ్యాక్లో పెట్టుకుని నమ్రత అనే మాట అంటే వినయ విధేయతతో జీవించాలి. నమ్రత అంటే వినయ విధేయతతో జీవించాలి. ఇతరుల పట్ల మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని అన్నమాట. వినయ విధేయతతో జీవించాలి. ఇతరులను మనకంటే ఉన్నతంగా ఎంచాలి. దాన్ని బట్టి ఇతరులను మనకంటే ఉన్నతంగా ఎంచాలి. ఆడి పాటి వాళ్ళు నీ పాటి ఆడకూడదు. రోమీయులకు రాసిన పత్రిక 12:2-3 వచనాలు. పౌలు గారు అక్కడ ఎంత చక్కగా వినయంగా ఆ సంఘంతో ఉన్నాడో తెలిసిందనమాట. తర్వాత 5వ పాయింట్ రాశారు. చదవాలి, వాక్యం చదవాలి. 5:12-2-3 ఒకటి నుంచి రాసేసుకో. 1-2-3 ఇంకా బాగా పౌలు గారు సంఘం పట్ల ఎలా ఉన్నాడు, సేవకుడయ్యండి అని. 5 వినయానికి వ్యతిరేక పదం గర్వం. వ్యతిరేక పదం లేదా వ్యతిరేకమైనది. వినయానికి వ్యతిరేకమైనది అందరూ. వినయానికి వ్యతిరేకమైనది గర్వం. వినయము గర్వం రెండు. వినయానికి వ్యతిరేకమైనది గర్వం. గర్వం గర్వం. సామెతలు 8:15-13 8:13 16-5 సామెతలే 16-5 ఒకసారి చదవండి, 2 చదవండి. గర్వం ఎంత ప్రమాదమా. యెహోవా యందు 8:13 యెహోవా యందు భయభక్తులు కలిగి
ఆ. అసహించుకున్నటయే. ఆ. గర్వము అహంకారము గర్వము అహంకారము అహంకారము దుర్మార్గత దుర్మార్గత. గర్వం నుంచి ఏమొస్తాయి? అహంకారము దుర్మార్గత. గర్వం నుంచి అహంకారము అహంకారము దుర్మార్గత దుర్మార్గత కుటిలమైన మాటలు కుటిలమైన మాటలు నాకు నాకు అసహ్యము అన్నాడు దేవుడు. అసహ్యములు. అసహ్యము. అదేవిధంగా 16:5 గర్వహృదయమందరును ఆ, యెహోవాకు హేయులు, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్షనందుదురు. శిక్ష. గర్వ హృదయం ప్రభు నమ్మిన సరే మనం గర్వం ఉంటే శిక్షలు పోల్చుంది అక్కడికి. ఎందుకంటే యశుప్రభు నేర్పారు మనకి విధేయత. ఇప్పుడు రాసుకోండి. సొంత ప్రయోజనం ఆరంభం. కాదు, అందులోనే సొంత ప్రయోజనం. గర్వం ఎలా వస్తుంది చూడు. సొంత ప్రయోజనం ఎప్పుడు కూడా సొంత ప్రయోజనం కొరకు అంత ప్రయోజనం కొరకు. తనను తాను ఎక్కువగా ఊహించుకోవడం, అది గర్వం. తనను తాను ఎక్కువగా ఊహించుకోవడం. తన సొంత యోగ్యతల ఎక్కువగా ఊహించుకోవడం. ఊహించుకోవడం. తర్వాత తన సొంత యోగ్యతల ఆధిక్యతలపై, తన సొంత యోగ్యతల ఆధిక్యతల పైన, సాధించిన వాటిపైన, తన సొంత యోగ్యతల ఆధిక్యతల పైన, మనకున్న ఆధిక్యతలు అయినా సాధించిన వాటిపైన, సాధించిన కొన్ని విజయాలు కొన్ని సంగతులు సాధిస్తాం కదా, అనుకున్నా జరిగించుకుంటాం కదా. సాధించిన వాటిపైన నమ్మకం ఉంచడం. దేవుడి మీద కాదు, నేను చేశాను నా గొప్ప అంటాడు కదా, అది గర్వం. దేవుడికి పెట్టాలి. మనకి ఇచ్చిన అన్నీ ఆ దేవుడు ఇచ్చినాయి కదా. వాటిపైన నమ్మకం ఉంచడం. మనకున్న ఆధిక్యతల మీద, సాధించిన వాటి మీద నేను చేశాను నా గొప్పతనం అని నమ్మకం ఉంచడం. దేవుడి మీద కాదు. దేవుడిచ్చాడు అనకపోతే గర్వం అన్నమాట. గర్విష్ఠుల లక్షణం మానవ స్వభావం. గర్విష్ఠుల లక్షణం సాధారణమైన మానవ లక్షణం. ప్రతి ఒక్కళ్ళు ఉండేదట. మానవ స్వభావం సాధారణంగా అందరికీ అని అర్థం. సాధారణమైన మానవ స్వభావం గర్విష్ఠుల లక్షణం. ఈ లక్షణం అందరికీ ఉంటుందండి. సాధారణమైన మానవ స్వభావం. ఈ ప్రపంచ వైఖరి ఎల్లప్పుడూ గర్వం పైనే మొగ్గు చూపుతుంది. ప్రపంచ వైఖరి ఎల్లప్పుడూ ఒక రోజు 2 రోజులు కాదు, ఎల్లప్పుడూ గర్వం పైనే మొగ్గు చూపుతుంది. ప్రపంచం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇలా చూడండి ఒకసారి. చెప్పుకుంటున్నారు.
ఇప్పుడు యుద్ధానికి కారణం ఏంటి? గర్వమే కదా. గర్వమే. ఏమన్నా కారణం ఉందా? ఇంకేం కారణం? ఏ కారణం లేదు. నాకు బలం ఉంది. అధిపత్యపోలు నేను 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 బలవంతుడే నా గర్వం. లోకం నేనే వెళ్ళాలని ఎవడు ఒక్కోళ్ళ మీద ఒక్కోళ్ళ పెద్ద గొప్పది, నేను గొప్పది. ఇది ప్రపంచంలో గర్వం గర్వం ఎల్లప్పుడు ఉండదట. నాశనానికి మూలం నాశనానికి కారణం. గర్వం. అదే కదా యుద్ధాలు ఆ? యుద్ధాల కారణం అదే కదా. ఇదే పాయింట్. కానీ రాసుకున్నాడు మొగ్గు చూపుతుంది కానీ వినయ వైపు కాదు, వినయం వైపు కాదు. నేను తప్పు చేస్తాను అనుకోరు. ఇంకా సర్వనాశం చేస్తానండి దేశాన్ని నేను తప్పు చేస్తానేమని అనుకోండి. అనుకోండి. గర్వంతంగా అంతే. తప్పు చేసిన అనుకోండి. నేనే గొప్ప అనుకుంటాడు. వినయ వైపు కాదు. ఏ పోలికి సమాధానం వెళ్ళినట్టు తెలుసుకోండి. అమ్మా ఏ పోలి సమాధానం చేయడానికి వెళ్ళినట్టు తెలుసుకోవాలా. వినయం వైపు కాదు. మొదటి పత్రిక 2:16. వ్యవహారం మొదటి పత్రిక 2:16. 2:16. యెషయా 14:13-14. అధ్యాయము 13-14 వచ్చిన ఈ యెషయా గ్రంథంలో ఈ వాక్యాలు సాతాను గురించి చెప్పబడ్డాయి. సాతాను దేవుని ప్రధాన దేవదూత, ఆధిపత్యం, అందము, సౌందర్యము, అధికారమైన దూత. వాడు పాతాలు వాడు పడిపోవడానికి గర్వాన్ని బట్టి అదే వాక్యం ఇచ్చారు ఇక్కడ. గర్వాన్ని బట్టి సాతాను పడిపోయాడు. హెచ్చుకుని బట్టి సాతాను పడిపోయాడు. హెచ్కేలు 28:17 పడుకున్న ఆశీర్వాదాన్ని పోగొట్టేసుకున్నాడు. నల్లగా మాడిపోయాడు. చూడండి 20 హెచ్కేలు 28:17. 28:17. చదవాలి. తీసుకుని చదవండి. 28:17. నీ సౌందర్యం చూసుకొని అదిగోండి. ఈ సాతాను అది ముందే ఎటువంటిదంటే నీ సౌందర్యము చూసుకొని మరి యావతులందరికీ అందకాడట నీవు గర్వించిన వాడు, నీవు గర్వించావు అన్నాడు అక్కడ. నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానము తెలుపుకుంటివి. చెరుపు వల్ల ఎటువంటి దేవత ఆ సాధారణంగా మార్గం ముందు అటు ఎటువంటివాడంట. అతను గర్వాన్ని బట్టి గర్వం రాకముందు ఎటువంటివాడంట. సౌందర్యం అంట, తేజస్సు అంట, జ్ఞానం అంట. జ్ఞానం అంట. దేవుని జ్ఞానం అంతా కలిగిన వాడంట. దేవుని యొక్క కార్యాలన్నీ ఆధిపత్యం అంట. నాశనం అయిపోయాం అన్నాడు. ఇప్పుడు చూడండి ఈ తేజస్సు ఏమైంది. ఇప్పుడు సినిమాల్లోనూ ఇంకా చాలామంది ఇప్పుడు సెల్ ఫోన్లో చూపిస్తానండి. సాతాను నేను నల్ల బొగ్గులు బొమ్మలు వేసుకుని చూసారా ఎప్పుడన్నా. ఎటువంటి రూపం వచ్చింది చూడండి. ఎటువంటి సాతాను ఎటువంటి అది చూసి లోపం ఎలా వస్తుంది. ఇప్పుడు చాలాసార్లు ఎప్పుడు చూపించిన ఈ జ్ఞానవంతులు బైబిల్ పండితులు అలా నల్లగా చూపించారండి. మాడిపోయి ఇప్పుడు లోపల ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది, అది మాడిపోతుంది. బొగ్గు అయిపోతుంది. గర్వం ఎంత తేజస్సులు ఉన్నారు దేశాలు. ఆ ప్రధానులు వారు
అనుభవించే వారి అందాలు, ఇప్పుడు ఆ నాయకులు, ఆ విదేశాల్లో ఉన్న ఆ నాయకులు, వారి అందాలు, వారి ఆరోగ్యాలు, వారి ఐశ్వర్యాలు మాడి మసైపోతున్నాయి. అయిపోతున్నాయి. గర్వం. ఊట అయిపోతున్నాయి. తిమోతి 1వ పత్రిక 6:17 చదవండి. గర్వం ఎలా వస్తుందో. మొదటి పత్రిక 6:17. దేహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, ఏంటంటే చెప్పండి. ఇప్పుడు లోకంలో భక్తులు ధనవంతులు అయి ఉండాలంట, సమృద్ధిగా ఉండాలంట. కానీ ధనం వస్తే ఏమవుతుంది? గర్వం. దేహమందు ధనవంతులు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు. డబ్బు పిచ్చి కూడా గర్వంలో నడిపోతుందండి. డబ్బు ఎక్కువ, డబ్బున్నా గర్వమే. అన్ని దేవుడు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడంట? ఇక్కడ చెప్పాడు, ఇక్కడ చెప్పాడు. ఎందుకు ఇస్తున్నాడంట? సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళం ఇచ్చే దేవుడట. దేవుడు ధనం వచ్చాడు అనుకోండి, ఒక గృహం వచ్చాడు అనుకోండి, ఒక కారు వచ్చాడు అనుకోండి, ఏదో సుఖాలు అనుభవించలేదు కదా, గర్వించడానికి కాదట. మానవుడు ఏం చేస్తున్నాడు? ఎన్ని అనుభవిస్తూ గర్వంలో గర్విస్తే అయిపోతున్నాడు. దేవుడు ఇచ్చే వారు ఎవరు ఇచ్చారు? ఇల్లు ఎవరు ఇచ్చారు? ఇలాగనాలన్నమాట. దేవుడు ఇచ్చాడంటే గర్వం రాదు. అదనమాట. ఎంత చక్కగా చెప్పచ్చు కొత్త నిబంధనలు. ఏమండి ఇది ఏంటంటే ధారం దాచే దేవుని అనే నమ్మిక. ధనమేది నమ్మిక కాదు, దేవుని అనే నమ్మిక ఉంచమని ఆజ్ఞాపించమన్నాడు. ఇప్పుడు అర్థం తెలుసా? గర్వించొద్దని ఆజ్ఞ అంటండి. గర్వించిన వాడు దేవుని ఆజ్ఞ అతిక్రమే లెక్క. మా క్రైస్తవుడు భక్తుడి జీవితంలో సేవకుడు ఎప్పుడు గర్వం రాకూడదు. మెయిన్ పాయింట్. ఇక్కడ నెట్వర్క్ ఎన్ని వచనాలు చూసాం మనం? 4 వచనాలు నువ్వు సగం వచ్చాయండి. 4 వచనాలు 5 నుంచి చూద్దాం. 5 నుంచి ఇప్పుడు 5. పిలిపే 2, 5. ఇప్పుడు మరి గర్వం లేకుండా ఎలా ఉండాలంట? మనం మూడో వచనంలో ఏం చూసాం? ఏం చూసాం? దాని మీద త్వరం చాలించాం. ఏం చూసాం 3వ వచనంలో? వినయ మనస్సు. వినయ మనస్సు గురించి చూసాం 3వ వచనంలో కదా. 5వ వచనంలో ఎందుకు ఈ విశ్వాస వినయ మనస్సు కలిగి ఉండాలంటే 5వ వచనంలో ఏం చెప్తారంటే, ఈ మనస్సు మీరును కలిగి ఉండు. క్రీస్తు ప్రభు కలిగిన ఈ మనసు మీరును. అదే ఏంటి మనసు? చదవండి అక్కడ చదవండి. ఏంటి మనసు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడేంటి? దేవునితో సమానముగా విడిచిపెట్టుకోవడం భాగ్యం ఎంచుకోలేదు. కానీ పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని నన్ను తానే వ్యక్తునిగా చేసుకునేను. అదిగోండి ఆ దేనత్వం కావాలంటే విశ్వాసకే. యేసుప్రభు మాది తెలుసుకోమన్నారు. క్రీస్తు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. సృష్టికర్త దేవుడు మానవుడుగా దేవుడు వచ్చేసాడు, దాసుడుగా వచ్చాడు. ఆ మనసు కలిగి ఉండండి. అది విశ్వాస సేవకుడు, డైరెక్ట్ ఎవరైనా సరే. మరియు ఆయన ఆకాశమందు 6వ చదివారా? మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా
మరణం పొందినంతగా ఆ. విధేయత చూపిన వాడై ఆ. తన్ను తాను తగ్గించుకొని తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుడే తగ్గించుకుని మనం ఏం చేయాలి ఇప్పుడు ఆయనకంటే తగ్గించుకోవాలి. చెప్పండి. సేవకుడు ఏం చేయాలి? తగ్గించుకోవాలి. విశ్వాసం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. కొన్ని సంగతులు చాలా ఇక్కడ అదేంటంటే క్రీస్తు కలిగిన మనసు మీరును కలిగి ఉంటుంది. అది రాస్తున్నారు కదా, క్రీస్తు కలిగిన మనసు మీరు కలిగి ఉంటుంది. అది రాస్తున్నాడు. క్రీస్తు కలిగిన మనసు మీరు కలిగి ఉంటుంది, మీరును కలిగి ఉంటుంది. కామ క్రీస్తు ప్రభువు సాటి లేని తన దేవత్వాన్ని, క్రీస్తు ప్రభువు సాటి లేని తన దేవత్వాన్ని పరలోకపు మహిమను, క్రీస్తు ప్రభు తన దేవత్వాన్ని పరలోకపు మహిమను విడిచిపెట్టి క్రీస్తు ప్రభువు సాటి లేని తన దేవత్వాన్ని, సాటి లేని తన దేవత్వాన్ని, యేసు ప్రభువులో ఏమున్నాయండి అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దేవత్వం అంటే సాటి లేని దేవత్వాన్ని, పరలోకపు మహిమను, దేవత్వాన్ని కామ పెట్టుకోవాలి. పరలోకపు మహిమను విడిచిపెట్టి, పరలోకపు మహిమను విడిచిపెట్టి దాసుని స్వరూపము ధరించి, దాసుని స్వరూపం ధరించి అవమానాన్ని భరించి అవమానాన్ని భరించి ఎన్ని అవమానాలండి, ఎంత అవమానం చేశాడండి ఆయన్ని, ఎన్ని అవమానాలు భరించాడండి యశ్పాల్ వరకు. ఈ టేబుల్ అంతా రాతి దిమ్మ ఉండదు, ఈ టేబుల్ రాతి దిమ్మ. ఆయన్ని పిలాతుకు అప్పగించినప్పుడు తీర్పు తీర్చక ముందు ఆ ప్రధాన యాజకులు, పెద్దలు, యూదులు అంత కక్షతో మతాన్ని పాడు చేస్తున్నాడని, వీళ్ళందరికీ అడ్డవస్తున్నాడని చెప్పి కక్షతో మరణశిక్ష విధించాలని, ఆ మరణశిక్ష విధించేలాగా అబద్ధ సాక్షులు కూడా పురమాయించుకొని ఆయన అప్పగిస్తే, ఆయన ఏం చేశాడంటే ఆ సైనికులకు అప్పగిస్తే వారు తీసుకువెళ్ళి ఇటువంటి పెద్ద రాతి దిమ్మ అందులో 2 హోల్ చేస్తుంటే ఆయన అవమానపరచాలంటే తీర్పుకి ముందు అనమాట, 1 గంట 2 గంటల ముందు ఆయన కొట్టక ముందు అక్కడ ఆ పిల్లలకు అప్పగించిన ఆ సమయంలోనే ఆ సైనికులు వాళ్ళు తీసుకెళ్ళి ఇంత హోల్ ఉంటాయండి పెద్ద రాతికి, ఆ రాతు కాళ్ళు పెట్టి బండేసి కూర్చోబెట్టారు, బంధించారు. ఎందుకంటే ఆయనకి అది ఇప్పుడు కూడా ఉందండి. యశ్ప్రభు వారు ఆ రాత్రి బండలో పెట్టి కాలు పెట్టేటువంటి అది చూస్తుంటే ఆ స్థలం, ఆ రాతి బండ అప్పుడు ఉంది. కాళ్ళు ఎందుకు పెట్టాలి? ఒక భయంకరమైన ఎవరి గజ దొంగలు పెడతారు అలాగా తీర్పు ముందు. అందుకని ఇక్కడ మనం ఏం రాస్తామంటే అవమానాన్ని భరించి మనుషుల ప్రయోజనం కోసం, అంటే అనగా మానవ
మరణించేంతగా అనగా శిలువ మరణం పొందేంతగా పొందేంతగా విధేయతను మానవుల పట్ల ఆయన ప్రేమను బట్టి విధేయత వస్తుందండి. మానవుల పట్ల ఆయన ప్రేమను బట్టి తన్ను తాను తగ్గింపును గూర్చి తన్ను తాను తగ్గించుకున్న తగ్గించుకున్న ఆ యొక్క ప్రేమను, ఆ త్యాగమును పౌలు ప్రస్తావించారు ఈ వాక్యంలో. పౌలు వివరిస్తున్నాడు అన్నమాట పరిశుద్ధాత్మ ద్వారా. ఆ యొక్క త్యాగమును ప్రేమను ఆయన విధేయతను పౌలు ప్రస్తావించాడు ఈ వాక్యాల్లో. 26వ వచనం 26వ వచనంలో రాసుకోండి. 26వ వచనం 6వ వచనం పిలిపి 2:6 వచనం. ఆయన దేవుని స్వరూపం గలవాడై రాసుకున్నాడు. ఆయన దేవుని స్వరూపము గలవాడై ఈ లోకానికి రాక మునుపు ఈ లోకములో జీవించినప్పుడు దేవుని స్వరూపం గలవాడై ఈ లోకానికి రాక మునుపు ఈ లోకంలో జీవించక మునుపు 3.5 సంవత్సరాలు 33 సంవత్సరాలు జీవించారు కదా. ఈ లోకంలో జీవించినప్పుడు ఈ లోకంలో జీవించక మునుపు ఈ లోకానికి వచ్చి జీవించినప్పుడు ఆ తరువాత కూడా బ్రాకెట్లో ఆరోహణము జీవించినప్పుడు ఆ తరువాత కూడా జీవించిన తర్వాత ఆరోహణ అయ్యాడు కదా. శిలువ మరణం పొందిన తర్వాత కూడా అంటే ఆరోహణము తర్వాత బ్రాకెట్ పెట్టండి. ఆరోహణం తర్వాత కూడా యేసు ప్రభువు తన స్వభావములో తండ్రితో సమానత్వంలో ఎల్లప్పుడూ దేవుడుగానే ఉన్నాడు. దేవుడుగానే ఉన్నాడు.
ఎల్లప్పుడూ దేవుడిగా ఉండే యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఏం చేశాడండి? ఏమండి? దాసుల స్వరూపంతో మన మధ్యకి వచ్చాడు. ఎల్లప్పుడూ దేవుడిగా ఉండే యేసు ప్రభు నీ పాపము నా పాపము నిమిత్తము దాసుల స్వరూపం ధరించుకొని మన మధ్యకి వచ్చాడు. దేవుడిగానే ఉన్నాడు. యోహాను సువార్త 1:1 ఎల్లప్పుడూ దేవుడైన మాట. యోహాను సువార్త 1:1 1-3 14 వచనము. సరే, యోహాను సువార్త 1:1-3 వచనము, 14 వచనము. యోహాను 3:13 చదవండి. యోహాను 3:13 పరలోకము నుండి మనుష్య కుమారుడే తప్ప పరలోకం ఎక్కిపోయినవాడు ఎవడునో లేడు. ఈయన రాకముందు ఎక్కడున్నాడండి? భూలోకాల శరీరం దగ్గర రాకముందు ఎక్కడున్నాడండి? చదవండి. 3:13 యోహాను 3:13 శరీరధారిగా భూలోకం రాకముందు ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉన్నాడు ఈయన? పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడో లేడు. మరి ఎవరు పుడినా ఎక్కడున్నాడు ఈయన? ఇక్కడ రాకముందు ఎక్కడున్నాడు? పరలోకం ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మనుష్య కుమారుడుగా ఉన్నాడు, దేవుడిగా ఉన్నాడు, సృష్టికర్తగా ఉన్నాడు అని చెప్తున్నాడు. మళ్ళీ పరలోకం ఎక్కిపోయినప్పుడు ఎవరు లేరంటే ఇప్పుడు వరకు. యోహాను 8:58 యోహాను 8:58 నేను అబ్రహాం పుట్టక ముందే ఉన్నాను అన్నాడు. తీయకలేదు. నేను అబ్రహాం పుట్టక ముందే ఉన్నాను అన్నాడు. ఇక్కడ రాకముందే పరలోకం ఉన్నాను చెప్పి ఆయన చెప్పాడు. మళ్ళీ శిష్యులు మరి వ్యతిరేకులు అబ్రహాం పుట్టక ముందే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. మరి ఇప్పుడు ఎవరైనా దేవుడే కాదా? ఎవరు పుట్టక ముందు ఉన్నాడంట? అబ్రహాం పుట్టక ముందే. మరి ఇప్పుడు ఎవరైనా దేవుడు కాదా? చెప్పండి సమాధానం. అబ్రహాం పుట్టక ముందు ఎవరుంటారా? మా అబ్రహాం పుట్టక ముందు మళ్ళీ వచ్చి ఎవరు మనిషికి చెప్పగలరా మాట? అబ్రహాం ఎప్పుడు అడుగుతారు. అక్కడ అడుగుతారు. అబ్రహాము ఎప్పుడో నువ్వు 50 సంవత్సరాలు కూడా లేవు కదా అంటారు. అక్కడే నువ్వు అబ్రహాం చూసావా అంటాడు. నన్ను చూసాడు అంటాడు ఆయన. మరి ఎవరైనా దేవుడు కదా. యోహాను 17:24 17:24 ఇక్కడ రాసుకోండి. అక్కడ రాసుకున్న మాట బ్రాకెట్లో జగత్ పునాది వేయబడక ముందే ఉన్నవాడు. 17:24 జగత్ పునాది వేయబడక ముందే ఉన్నవాడు. కొలస్సీ 1:17 వరకు ఏం చెప్తుంది ఆ వాక్యం అంటే దేవుడే చెప్తుంది. యేసు ప్రభు 1:17-17 యోహాను సువార్త చూసినన్ని కూడా యేసు ప్రభు దేవుడే చెప్తాయి కదా. కొలస్సీ 1:15-17 చదవండి.
ఆయన ఆ, అదృశ్య దేవుని ఉమ్. స్వరూపి అయి ఎవరైనా యేసు ప్రభు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి సర్వ సృష్టికి ఆది సంబూతుడై ఉన్నాడు. ఆది సంబూతుడై ఉన్నాడు. ఏలయనగా ఏలయనగా ఆకాశమందున్నవి ఆకాశమందున్నవి భూమి ఎందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి గాని దృశ్యమైనవి గాని దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి అవి సింహాసనములైన సింహాసనములైనను ప్రభుత్వములైన ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును సర్వమును ఆయన ఆయనలో ఆయన సృష్టింపడు. చాలా ఇప్పుడు ఇక్కడ ఆ 3 వచనాలు రాస్తున్నారు. యేసుప్రభు ఎవరు? ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఎవరే? ఈ ప్రధానులు ఎవరు కూర్చోబెట్టారు? ఏమంటే ప్రభుత్వాలు ఎవరే? ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎవరు? ప్రధానులు ఎవరు? ఈ అధికారులు ఎవరు? అన్నీ ఆయనే కదా. మరి ఏమేమంటాడు ఆయన? ఎప్పుడు దేవుడే, నిరంతరం దేవుడే ఉన్నాడు. ఆయన అన్నిటికంటే ఆ, ముందుగా ఉన్నవాడు. ముందుగా ఉన్నాడు. అబ్రహాం అన్నాడు కదా, చెప్పాడు కదా, అబ్రహాం ముందుగా ఉన్నాడని. అదే మాట. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆ, ఆయనే సమస్తమునకు ఆధారపడుతుంది. అదే క్రీస్తు సర్వంగా ఆధారపడుతున్నాడు. అంత గొప్ప దేవుడు ఎలా వచ్చాడంటే దాసుల స్వరూపం ధరించి వచ్చాడు. 17 తర్వాత మీరు మళ్ళీ చదవాలి, మీరు పట్టుకెళ్ళిన తర్వాత ఆ వాక్యాలు ఏం చెప్పి చదివితే మీకు అర్థం బోధించినందుకు. ఆయన ఆ వాక్యంలో ఆయన ఎవరు? యేసుప్రభు ఎవరు? ఆయన వాక్యంలో ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుడే. ఈ వాక్యాలు ఏం కనపడుతుంది? ఇప్పుడు యేసుప్రభు దేవుడిగా కనపడతాడా, సామాన్యుడిగా కనపడతాడా? అది తెలుసుకోవాలి. ముందు మనం తెలుసుకుని అది విశ్వాసం మొదలు పెట్టాలి. యోహాను సువార్త 20:8 వచనంలో అపోస్తలులు ఒప్పుకున్నారేంటి దేవుడని? ఎప్పుడంటే శిలువ మరణం చేయించిన తర్వాత ఒప్పుకున్నారు. 20:28 యోహాను సువార్త 20:28 వచనము. తర్వాత యోహాను 14:7-9 వరకు. యోహాను సువార్త 20:28 బాబా ఏమన్నాడంటే యేసుప్రభుని నా ప్రభువా నా దేవా అని ఒప్పుకున్నాడు. అపోస్తలులు దేవుడిని ప్రభువుని ఒప్పుకున్నాడు. యేసుక్రీస్తుని 14:7-9 వరకు. మీరు నన్ను చూశారు కదా, తండ్రిని చూశారు అంటాడు ఆయన. ఫిలిప్ అంటాడు ప్రభువా తండ్రిని మాకు చూపించి అందించాలంటారు. ఫిలిప్పు నన్ను చూసావు కదా, మన తండ్రిని చూపించమంటాడండి అంటాడు. ఆ వాక్యంలో ఏం చెప్తున్నాడు ఆయన? ఏమని చెప్పుకుంటాడు ఆయన? దేవుడని చెప్పుకుంటాడు ఆయన. యోహాను సువార్త 14:6 వరకు చదువుతాం మనం. దేవుడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని. 7 నుంచి ఉంది అసలు పాయింట్. అలాగా అంత గొప్పగా నేనే చెప్పడం ఎవరో చెప్పారు కింద. ఏడు 9 మీరు నన్ను ఎరిగి చుట్టే నా తండ్రిని ఎరిగి ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదు. ఆయన చూసి ఉన్నారని చెప్పారు. శిష్యులతో మాట్లాడతాడు యేసుప్రభు, మీరు తండ్రిని చూశారంటాడు. అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకు అందించారు బాబు చెప్పగా యేసు ఫిలిప్పు నేను ఇంతకాలము నీ యొద్ద ఉంటేనే కదా నీవు నన్ను ఎరగవా? ఎవరు ఎరగలగలట? ఎలాగలగలట? తండ్రిగా ఎలాగంటే నువ్వు ఇంతకాలం
చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనుపరచమని వేళ చెప్తున్నావు సార్. ఒకసారి మీ ఇద్దరు చెప్పండి. యేసుప్రభు ఎవరి వాక్యంలో దేవుడే కదా, దేవుడే ప్రకటించుకున్నాడు లేదా? ఓకే, ఇప్పుడు రాసుకోండి. అయితే క్రీస్తు ఉపద్ఘాతం చదువుతూ వాక్యం చదువుతూ మీకు అర్థమవుతుంది. చెప్పడం చాలా సులువు అవుతుంది, ఆచరణ సులువు అవుతుంది. అయితే క్రీస్తు తన దైవ హక్కులు పట్టుకొని పరలోకంలో ఉండకుండా పరలోకపు ఆధిక్యతను మహిమను మానవుల పాప క్షమాపణ ఆత్మరక్షణ నిమిత్తము తన దైవత్వాన్ని విడిచిపెట్టాడు. రక్త మాంసాలుగా మనిషిగానే ఉన్నాడు, దాసుడుగా ఉన్నాడు. ఫిలిప్పీ 2:7 వచనం 6 చూసిన తర్వాత 7 వచనం. తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. ఏమీ లేనోళ్ళు చేసుకొనెను. ఈ వాక్యానికి మూలంలోని గ్రీకు పదాలకు తనను తాను ఖాళీగా చేసుకున్నాడు అని అర్థం. బ్రాకెట్ రాసుకోండి, బ్రాకెట్ పెట్టండి. తనను తాను ఖాళీగా చేసుకున్నాడు అని అర్థం. రిక్తునిగా చేసుకోవడం అని అర్థం. దానికి అర్థం ఏంటంటే రిక్తునిగా చేసుకోవడం ఉంది కదా వాక్యం. తనను తాను ఖాళీగా చేసుకున్నాడట. ఏమి చేయి మామూలు రిక్త హస్తాలతో దైవ మహిమ కానీ తనను తాను ఖాళీగా చేసుకున్నాడు. అంటే ఏమీ లేదు, ఏమీ
మాటకు అర్థం. ఖాళీగా చేసుకున్నాడని అర్థం రాసుకున్నాడు. ఖాళీగా చేసుకున్నాడని అర్థం. 2 కొరింథీ 8:9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుతారు కదా. ఆయన ధనవంతుడై ఉండి. ఎవరండి యేసు ప్రభు? ధనవంతుడు. సృష్టి ఎవరిదండి? సృష్టికర్త. ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. అంటే ఇక్కడ ఈ యొక్క గ్రీకు పదం ఏం చెప్పి తనను తాను ఖాళీగా చేసుకున్నాడు. రిక్తుడిగా వచ్చాడు, దరిద్రుడిగా వచ్చాడు. ప్రపంచంలో ఏ బాలుడైనా పసుపుదొడ్లో పడుకున్నాడంటే రవి గారు, ప్రపంచంలో ఏ బాలుడైనా పసుపుదొడ్లో పడుకున్నాడా? అదే రిక్తుడిగా చేసుకున్నాడంటే దరిద్రుడంట. దరిద్రుడు ఆయన ఎలా వచ్చాడంటే భూలోకరికి చిన్ని గారు దరిద్రుడుగా వచ్చాడంట. మా ఇలా నమ్మినోడు ధర్మం చేయనందుకు పరలోకి ఇవ్వనందుకు. ఇప్పుడు చదవండి. అసలు మా ఈ యేసు ప్రభు నమ్మకం ముందు ఈ మనుషుడు గతేండి. యేసు ప్రభు నమ్మకం ముందు ఈ మనుషుడు యొక్క గతేండి. యాకోబు పత్రిక 2:5 2:5 చదవండి. 2:5 నా ప్రియ సహోదరులారా ఆలకించండి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్య నివాసులుగాను రాజు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోనలేదా? ఇప్పుడు చెప్పండి. ప్రభునందు విశ్వాసులు కాకముందు మానవుడు ఎవరో దరిద్రుడు. ప్రభునందు విశ్వాసం ఉంచకముందు ప్రతి లోకంలో ఎటువంటి మానవుడైనా వాడు దరిద్రుడు. ఈ దరిద్రుడిని ధనవంతుడు చేయడానికి దరిద్రుడు వచ్చాడట అని చెప్పి 2 వాక్యాలు చూడండి ఎలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఎందుకు సువార్త, ఎందుకు యేసుప్రభువు నమ్మాలి? ధనవంతులు అవ్వనందుకంట, భాగ్యవంతులు అవ్వనందుకంట. దరిద్రుడు అంటే అంతకుముందు కోటీశ్వరుడువా, మేడ ఉందా, కారు ఉందా, విమానం ఉందా? దరిద్రుడివే. దేవుడు లేడు, దేవుడు లేడు. చదువు ఉందా, పదం ఉందా అని దరిద్రుడివే. దేవుడు లేడు. ఏ గొప్ప సంగతులు అండి. రాసుకోండి. ఆయన తన పరలోకపు మహిమను యోహాను 17:4 మహిమను దాని ఎదురుగుండా యోహాను సువార్త 17:4 ఉన్నత స్థితిని 17:4 తర్వాత ఉన్నత స్థితిని
యోహాను 5:30 వాక్యం బ్రాకెట్లో పెట్టుకోండి. ఉన్నత స్థితిని యోహాను 5:30 ఫిబ్రవరి 5:8 అని మీరు చదవాలి మళ్ళీగా 5:8 5:8 సమృద్ధిని సృష్టికర్త కదా, సమృద్ధి అంటే 2 కొరింథీ 8:9 2 కొరింథీ 8:9 సమృద్ధిని సృష్టికర్త కదా, అదంతా వదులుకొని 2:8-9 2 కొరింథీ 8:9 8వ అధ్యాయం 9వ వచనము. హక్కులను దైవ హక్కులు లోక 22-27 హక్కులను తన హక్కులను లోక 22 అధ్యాయం 27 వచనము 27 మత్తయి 28-18 మత్తయి 28-18 ఏంటంటే ఆయన హక్కుల అధికారులు ఏంటండి చెప్పండి మీరు? పరలోకమందును భూమి మీద సర్వాధికారమా అయ్యుగుల పని వదిలివేశాడు. దైవ లక్షణాల వినియోగాన్ని కూడా విడిచిపెట్టాడు. ఉమ్మేయించుకోవడం ఏంటంటే, కొడాలు దెబ్బలు ఏంటండి, ఏంటంటే దైవ లక్షణాలను వినియోగాన్ని కూడా విడిచిపెట్టాడు. యోహాను 5:19 8:28 5:19 8:28 బ్రాకెట్ పెట్టేయాలనుకో అర్థం వచ్చినట్టు బ్రాకెట్ పెట్టేసుకోవాలి. 14:10 14:10 యోహాను సువార్త రాసుకోండి. తనను తాను రిక్తునిగా చేసుకోవడంలో దైవిక స్వభావాన్ని దైవిక స్వభావము ఆయన దేవుడు కదా, దైవిక స్వభావాన్ని ఆధిక్యతను దైవిక ఆధిక్యతను స్వచ్ఛందంగా అదుపులో ఉంచుకోవడమే కాదు, ఇవన్నీ కూడా తన అదుపులో చేసుకున్నారంట, ఇంకా అది ఉపయోగించలేదంట. స్వచ్ఛందంగా అదుపులో ఉంచుకోవడమే కాదు, ఏంటయ్యి దైవిక స్వభావాన్ని ఆధిక్యతను స్వచ్ఛందంగా
వదులు వదులు అదుపులో ఉంచుకోవడమే కాదు, శ్రమను, అపనిందను, అవమానాన్ని, తిరస్కరణను, నువ్వు వద్దు, మాకు బరబ్బ కావాలన్నారు. యేసొద్దు బరబ్బ కావాలన్నారు. తిరస్కరణ రాసుకోండి అక్కడ అడగండి. తిరస్కరణను, యేసు మాకొద్దు బరబ్బ కావాలి, బందిపోటు దొంగ కావాలన్నారు. తిరస్కరణను అమ్మా, మాకు యేసొద్దు బరబ్బ కావాలి. తిరస్కరణను, మాకు యేసొద్దు బందిపోటు దొంగ బరబ్బ కావాలి. బరబ్బాని విడుదల చేయండి, యేసుని సిలువ వేయండి. అవి రాసుకోండి అక్కడ. అది తిరస్కరణ. తన ప్రజలే తనకు తిరస్కరణ. చివరికి సిలువ మరణాన్ని సైతం ఆయన అంగీకరించాడు. అది ఆయన ప్రేమ. ఆయన మరణాన్ని సైతం ఆయన అంగీకరించాడు. ఆయన అంగీకరించిన సిలువే కదా. భటులు బంధించేందుకు వచ్చినప్పుడు ఎవరి కోసం ఎదుగుతున్నారని అడిగారు. ఆయన యేసు కోసం అన్నారు. నేనే అన్నాడు. అనగానే పడిపోయారు అందరూ. ఏం చేయగలరు? ఆయన అంగీకరించకపోతే ఏం చేయగలరా? దాసుని స్వరూపము ధరించుకొని యేసుక్రీస్తు అని రాసుకోండి. యేసుక్రీస్తు దాసుని స్వరూపాన్ని ధరించుకున్న విషయానికి, యేసుక్రీస్తు దాసుని స్వరూపాన్ని ధరించుకున్న విషయానికి సంబంధించి, యేసుక్రీస్తు దాసుని స్వరూపాన్ని ధరించుకున్న విషయానికి సంబంధించిన వాక్య భాగాలు మరి చెప్పండి. యేసుక్రీస్తు దాసుని స్వరూపాన్ని ధరించుకున్న విషయానికి, దాసుని రూపాన్ని ధరించుకున్న విషయానికి సంబంధించిన వాక్య భాగాలు మార్కు సువార్త 13:32, లూకా సువార్త 2:40-52 వరకు, 13:32, మార్కు 13:32, లూకా 2:40-52 వరకు, 13:32, లూకా 2:40-52 వరకు, 40-52 వరకు, రోమా 8:3, 8:3 2 కొరింథీ 8:7,
ప్రతి వాక్యం బ్రాకెట్ పెట్టుకోవాలి. హెబ్రీ 2:7 ఆయన దైవ స్వరూపుడైన అవమానం శోధనలు బలహీనతలతో కూడిన మానవ స్వభావాన్ని ధరించాడు. హెబ్రీ కూడిన మానవ స్వభావాన్ని ధరించాడు. మానవ స్వభావము హెబ్రీ 2:18 చదవండి ఒకసారి. నేను శోధించబడి శ్రమ పొందాను కనుక అంటాడు. ఆయన శోధింపబడి శ్రమ పొందాను కనుక 2:18 ఆయన శోధింపబడి శ్రమ పొందాను కనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. హెబ్రీ 2:18 శ్రమ పొందాను కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఇక్కడ ఏమని రాశారంటే తాను శోధింపబడి శ్రమ పొందానట. ఎవరి కొరకు? అది వాక్యం తర్వాత కానీ వాక్యం రాసుకున్నారా 2:18 ఆ తర్వాత అక్కడి నుంచి కానీ భరించ స్వభావం ధరించాడు. కానీ పాపము లేనివాడుగా ఉన్నాడు. హెబ్రీ 4:15 చదవండి ఒకసారి. హెబ్రీ 4:15 కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉంది ఇది అది చెబుతున్నాం. 4:15 మన ప్రధాన యాజకుడు అదే మన బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు కాదు గాని సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేది. అదే మనవలంటే మానవుడిగా శ్రమలను అనుభవించాడట. అయినా పాపం చేయలేదు. ఈ వాక్యం దగ్గర మళ్ళా ఫిలిప్పీ 2:7 రాసుకోండి. ఫిలిప్పీ పత్రిక 2:7-8 హెబ్రీ పత్రిక పక్కన రాసుకోవాలి. హెబ్రీ పత్రిక చూసాం కదా. ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక 8 వరకు చూసాం మనం.
ఇప్పుడు 9:11 9:11 ఇది 9 నుంచి కాకుండా పిలిపి 2 9-11 ఇప్పుడు చదవండి అది. నేను చదువుతానండి. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమును వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పరిణామము ఆయనకు అనుగ్రహించెను. ఇప్పుడు యేసు ప్రభు ఏమైనాడండి? అన్ని నామములకు పరిణామము కలిగిన వాడు అన్నాడు. ఇప్పుడు ఆ నామంలో రక్షణ, ఆ నామములోనే రక్షణ. రాసుకోండి. అపోస్తుల కార్యములు 4:12. అపోస్తల కార్యములు 10:36. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. మరి ఎవరి వలన రక్షణ కలగదు ఈ నామమునే రక్షణ పొందవలని కానీ ఆకాశం క్రింద ఇవ్వబడిన మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ లేదని. అదిగో లోకమంతా, లోక ప్రజలారా, క్రీస్తు నామములోని ఆత్మరక్షణ, పాప క్షమాపణ. లోకంలో ఆకాశం క్రింద మనుషుల్లో ఏ నామంలో రక్షణ లేదు. అపోస్తల కార్యం 10:36. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని ఒప్పుకోవాలి నోరు. యేసుక్రీస్తు నామం మాకరించాలి లోకమంతా కూడా. 10:36. చాలా యెషయా గ్రంథం 45:22-23. 45, 22 వచ్చిన నుండి 23 వచ్చిన. యెషయా 45, 22, 23 వచ్చినారు. రోమా పత్రిక 14 అధ్యాయము 11, 12 వచ్చినారు. 11, 12 వచ్చినారు. చదవండి. ఇప్పుడు యెషయా చదవండి. 45. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడు లేడు. నా ఎదుట ప్రతి మోకాలును వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కాదు. ఇప్పుడు చెప్పండి, ఈ వాక్యంలో ఉన్న దేవుడు ఎవరు? ఫిలిప్పీ పత్రికలు చెప్పిన యేసుప్రభు ఎవరు? చెప్పండి. ఎవరి పేరు మోకాల్లో అయ్యేదంట?
రామపత్రిక 14. పదకొండు 12. నా తోడు ప్రతి మోకాలును ఆ, నా ఎదుట వంగును, ఉమ్, ప్రతి నాలుకయు ఉమ్, దేవుని స్తుతించును ఆ, అని ప్రభు చెబుతున్నాడు ఆ. అని వ్రాయబడి ఉన్నది కనుక ఎక్కడ ఇప్పుడు ఎస్ఎల్ రాయబడి చూసాం కదా. ఎస్ఎల్ రాయబడి మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ రాయబడి ఏమని ప్రతి మోకాలు నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును. ప్రతి నా ఎదుడే జంగునేం దేవుడు చెప్పాడు, యెహోవా చెప్పాడు. ఇక్కడ ఎవరు నామాన్ని వంగాలంటే ఇప్పుడు యేసుక్రీస్తు నామం వంగాలంట. మరి యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? దేవుడే అన్నాడు. ఆ, ప్రతి నాలుక దేవుని మహిమార్థమై ఆయన ప్రభువుని ఒప్పుకోవాలంట. ఎవరు ప్రభువుని ఒప్పుకోవాలంట? యేసుక్రీస్తునే ప్రతి నాలుగు దేవుని స్తుతించుచు అని వ్రాయబడి ఉంది కనుక ప్రభు చెబుతున్నాడు. ఆ, ప్రతి మగాలు ఒకడే కాదండి, ప్రతి నాలుక దేవుని స్తుతించు అని ప్రభువు చెప్పుచున్నాడు. అంటే యేసు ప్రభుని నోరు ఒప్పుకోవాలంట. యేసు ప్రభుని నోరు ఒప్పుకోవాలంట, నాలుగు స్తుతించాలంట, మోకరించాలంట అని యెహోవా చెప్పాడంట. ఆ యెహోవా ఏ రీతిలో ఉన్నాడో తిమోతి ఫిలిప్పీ పత్రిక మనం చూస్తున్నాం. ఆ? ఫిలిప్పీ పత్రిక చూసాం కదా ఇంతవరకును. కనుక ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో ఇన్ని సంగతులు దాచిపెట్టాడు ఆయన. మీరు చదవట్లేదు, చదవాలి, చదివితే అర్థమవుతుంది. రాసుకున్నట్టు పనిచేయదు. సంఘస్థులు వినేసి వదిలేటట్టు ఉంటుంది. మీరు చదివితేనే ప్రయోజనం. సమయం తీసుకుని చదవండి. మీ అందరూ వందాలండి. ఇంకా చాలా ఉంది. ఒక 4 రోజులు ఉంటుందేమో, 4 వారాలు. 2వ అధ్యాయం అమూల్యమైన విషయాలు వచ్చినాయా లేదా? ఆయన ఎవరో, ఆయన మన కొరకు ఏం చేశాడు, ఆయన ఆ త్యాగం ఏంటి, ఆ ప్రేమ ఏంటి, ఆ దీనత్వం ఏంటి? లోకమందు దరిద్రులైన వారిని ఎందుకంతా లోకమందు దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులు చేయనందుకు. ఏం చేయనందుకంటే ఇప్పుడు మనం ఎవరో భాగ్యవంతులు, పరలోక ఆస్తికి వారసులు. పరలోక ఆస్తికి ఎప్పుడన్నా మనసు కలిగింది అలాగే మనసు కట్టేయగలగ. అందరికి వందాలండి. కట్టేది